garu and the captain of the ship, Mr. Babji. Please give him a big round of applause. Babji garu. సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి నిజంగా దేవుళ్ళు అట్లాంటి పదం వాడిని కానీ మూల కారకులు, ముఖ్యులు, మేము ఇన్నాళ్ళు పడ్డ కష్టం, శ్రమ, మా ఆశలు, మా లక్ష్యం, మా ధ్యేయం ఈ మొత్తాన్ని జనబాహుల్యంలోకి, ప్రేక్షక బాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి సారథ్యం వహిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న మా ప్రొడ్యూసర్ గారి అన్నయ్య గారు, మాకు కూడా అన్నయ్యలాగే, ఆయన గురించి ఇందాక నేను మట్టి మనిషి అన్నాను, మట్టి కవి. మేమంతా నిజంగా నిర్మాత గారు కానీ నేను కానీ మేమందరం కూడా సాహిత్యం నుంచి వచ్చేవాళ్ళం. కథలు, కవిత్వాలు, పాటలు వీటన్నిటి ప్రేమించేవాళ్ళం. కాబట్టి మేమందరం ఈ టీంలో పనిచేస్తే చాలామంది కూడా సాహిత్య ప్రియులే. కాబట్టి మా అందరి తరపున తెలంగాణ గడ్డపైన, తెలుగు నేలలపైన మట్టి కవిగా పేరు పొందిన మా బెల్లి యాదన్న సార్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మొట్టమొదటి టికెట్ని లాంచ్ చేసినందుకు మా టీం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద మా నిర్మాత గారితో పాటు కర్ణిక జనరికలు అన్నారు, పూర్తి సైన్స్ నాకు అర్థం కాలేదు కానీ ఆ సైన్స్ నాకు తెలియదు. కానీ టోటల్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి నిమిషం వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, ధైర్యం ఇస్తూ ఈ సినిమా ముందుకు పోవడానికి కారకులైన మేడం గారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ప్రారంభం నుంచి కాల్షీట్లతో సంబంధం లేకుండా, రెమ్యునరేషన్తో సంబంధం లేకుండా, ఏ అర్ధరాత్రి మేడం అర్జెంటుగా వాహిని గారు రేపు మీ డేట్ కావాలంటే ఎన్ని కష్టాలు పడి అక్కడ డేట్ అడ్జస్ట్ చేసుకొని చేస్తారు. కానీ మొత్తానికి ఈ విధంగా మాకు డేట్ ఇచ్చి, అంటే పెద్ద ఆర్టిస్టులో హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరు హ్యాండ్ ఇచ్చినా ఆ రోజు షూటింగ్ అయిపోకుండా మాకు అందుబాటులో ఉంటూ ఈ సినిమా నాదిగా భావిస్తూ ప్రోత్సహించిన వాహిని గారికి, అలాగే మీ అందరి ఆశీస్సుల కోసం వస్తున్న మా చిరంజీవి అఖిల్, సన్నీ అఖిల్కు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంకా చాలామంది ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఉపన్యాసం తర్వాత పరిచయం చేస్తాను. వేదిక మీదకి అందరినీ పిలవడం కష్టమని పిలవలేదు. డ్యాన్స్ మాస్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇంకా ముఖ్యమైన పాత్రలు ధరించిన మా హీరోలు ఇలా అంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తాను. నిజంగా అంటే ఒక రకంగా ఒక భయం, ఒక టెన్షన్, ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మీ అందరి ముందు నిల్చున్నా. కానీ మా ధైర్యం, నేను కూడా పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తిగా, జర్నలిస్టు సంఘంలో గౌరవ సలహాదారుడిగా ఉన్న వ్యక్తిగా, ఏబిడబ్ల్యూజే ప్రార్థన గీతాన్ని రాసిన వ్యక్తిగా మీరు నన్ను బాగా ప్రేమిస్తారని, మా చిన్న సినిమాలు జనాల్లోకి వీలైనంత ఎక్కువగా జనబాహుల్యంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో సినిమాను విడుదల చేస్తున్నాం. ఇన్నాళ్ళ శ్రమ, ఇన్నాళ్ళ కష్టం 18వ తారీఖున ఏమవుతుందనే ఒక భయం తలుచుకుంటేనే, అంటే ఎంత కష్టపడ్డా నిజమైన జడ్జిమెంట్ అక్కడ జరుగుతుంది. ఈరోజు ఆ ప్రేక్షకులకు, మా టీంకు మధ్యన సంధానకర్తలు, మాకు ప్రాణం పోసేవాళ్ళు, ప్రాణవాయువులు, నిజంగా చెప్తున్నాను, జర్నలిస్ట్ మిత్రులే. నేను రాసిన పాటలో ఒకటి రాసుకున్నాను, నీళ్ళ మీద నడిచిన యేసుక్రీస్తులు, కన్నీళ్ళ మీద నడుస్తున్న జర్నలిస్టులు, పగటి వేళ సూర్యుళ్ళు, రాతిరేళ చంద్రుళ్ళు, 6 ఋతువులకు వీళ్ళు ఆప్తమిత్రులు అని ఒక టైటిల్ సాంగ్ రాసి, జర్నలిస్టుల సంఘం లైఫ్లో ఒక టైటిల్ సాంగ్ రాసిన వ్యక్తిగా నాకు ఆనందం ఉంది. కాబట్టి అప్పటి నుంచి ఆ ప్రేమతో నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడున్న మిత్రులే కాకుండా ఇంకా చాలామంది మిత్రులు ఈ సినిమా గురించి జనాలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యమైన కొన్ని, అంటే ఈ సినిమా తాలూకు ముఖ్యమైన సమాచారం మీ ముందు నేను వ్యక్తం చేయాలనుకుంటున్నాను. చాలామంది అడిగారు, పోలీసు వారి హెచ్చరిక, ఒక అద్భుతమైన టైటిల్ పెట్టారు. కానీ మీరు ఇస్తున్న పబ్లిసిటీ, పేపర్లు, టీవీ యాడ్స్, సాంగ్స్, టీజరు ఇవన్నీ చూస్తుంటే రెగ్యులర్ సినిమాల మాదిరిగా హీరోలు, ఫైట్లు, డ్యూయేట్లు, రొమాంటిక్ సాంగ్స్, ఈ కోణాలు, ఈ కోతలు ఏం కనబడడం లేదు. సంథింగ్ ఏదో జరగబోతుంది. ఏం చేస్తున్నారు? సినిమా చూస్తే ఒక మలయాళీ సినిమా స్మెల్ కొడుతుంది. ఇటువంటి క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. వాటి గురించి సినిమా రిలీజ్ ముందు జనానికి, రేపు ప్రేక్షకులకు కూడా వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేయమని అడిగాను. నిజమే, ఈ సినిమాలో
మరి ప్రతి సినిమాలో హీరో ఉంటాడు కదా, హీరోకు డ్యూట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి. మరి మీ సినిమా తాలూకు ఏంటంటే, ఈ సినిమాకున్న ఒకే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో విలన్ల మధ్య ప్రేమ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ప్రపంచంలో కానీ ఇతర భాషలో ఉన్న సినిమాలో కానీ ఏ సినిమాలో సరే హీరోలు ప్రేమించుకుంటారు, హీరోలతో పాట పాడుతుంటారు. కానీ ఈ సినిమాలో విలన్ల మధ్య ప్రేమ ఉంటుంది, విలన్ల మధ్య డ్యూయట్లు ఉంటాయి. విలన్లు ప్రేమించుకుంటారు. ఐదుగురు విలన్లు, ఒక విలన్ అమ్మాయి కూడా విలనే. వాళ్ళ మధ్యన లవ్, వాళ్ళ మధ్యన డ్యూయట్, వాళ్ళ మధ్యన పాటలు, వాళ్ళ మధ్యన రొమాన్స్. ఇది ఈ సినిమా తాలూకు ఒక విశేషం. అయితే మరి హీరో ఏం చేస్తుంటాడు? హీరో సమాజం చెక్కిన శిల్పం. ఈ సినిమాలో పోలీసు వారి హెచ్చరిక, ఈ సినిమాతో ఒక డైరెక్టర్గా, ఒక కథకుడిగా, ఒక మాటల రచయితగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఏ సందేశాన్ని అయితే జనబాహుల్యంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నానో దాని తాలూకు ఒక ప్రతిరూపం హీరో క్యారెక్టర్. అతనికి ప్రేమ ఈ టైప్ అమ్మాయిలు, అబ్బాయిలు, యుగల గీతాలు ఇటువంటి ప్రేమ కాదు. సమాజం మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ స్టేషన్ మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ లాఠీ మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ యూనిఫామ్ మీద ప్రేమ ఉంటుంది, పోలీస్ క్యాప్ మీద ప్రేమ ఉంటుంది. అందుకే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పకూడదు, కానీ చినిగిపోయిన మసిబారిన పోలీస్ యూనిఫామ్ ధరించి ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు ఈ సమాజానికి రక్షణగా కాపలా కాస్తున్న పోలీసులు కాపలా కాస్తుంటే, ఆ పోలీస్ స్టేషన్ కాపలా కాస్తూ, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మార్చింగ్ చేస్తూ, ఆ పోలీస్ స్టేషన్ సెల్యూట్ కొట్టుకుంటూ తిరుగుతున్న ఒక క్యారెక్టర్. ఇటువంటి ఒక భిన్నమైన నేపథ్యంతో, భిన్నమైన కథాంశంతో మరి తీసుకెళ్తూ అండర్ కరెంట్గా మరి ఏంటి, ఒక పిచ్చోడు లేదా డ్యూయట్లు, విలన్ పాట పాడుకుంటారు. పోలీసు వారి హెచ్చరిక ఏంటి, ఏ హెచ్చరిక చేయబోతున్నారు అన్నప్పుడు మనందరికీ తెలుసు. పోలీసు వారి హెచ్చరిక అనేది ఇందాక ఒక పాత్రికేయ మిత్రుడు అడిగాడు. పోలీసు వారి హెచ్చరిక అనే టైటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కాలంగా గోడలపైన, పత్రికలలో, మైకులలో, ఆయా సందర్భాలలో, ఆయా ఊర్లలో పండగలప్పుడు, పబ్బాలప్పుడు, ఆ ఊర్లలో దొంగలు పడ్డప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ ఒక పోలీసు వారి హెచ్చరిక, ఇలా రకరకాల హెచ్చరికలు చేస్తుంటారు. మీరు అంత క్రేజ్గా ఉన్న విషయం కాబట్టి ఆ టైటిల్ పెట్టుకుని సినిమా పెట్టారా అని అన్నప్పుడు నేనేం చెప్పానంటే, ఇందాకే క్రేజ్ ఉన్న విషయం వాస్తవమే. పోలీసు వారి హెచ్చరిక, ఒక సినిమాకు ఏదైనా ఒక టైటిల్ పెట్టుకున్నప్పుడు ఆ టైటిల్ జనాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడాలి, చాలా ఖర్చు పెట్టాలి, చాలా ప్రెస్ మీట్లు పెట్టాలి, చాలా యాడ్లు ఇవ్వాలి. కానీ ఆ ఖర్చు, ఆ శ్రమ ఏం లేకుండా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా కోసం ముందస్తుగా ప్రచారం చేశారేమో చెప్పేసి నేను భావిస్తూ వారికి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు వాళ్ళు చేసిన హెచ్చరిక కాదు, ఇది నిజమైన ఇంకొక భిన్నమైన అదే హెచ్చరిక అయితే, ఏ అంశాల గురించి, దేని గురించి పోలీసులు హెచ్చరిక చేస్తారో అదే హెచ్చరిక అయితే సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు చేసేసారు. సినిమాలు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పేశారు. కానీ ఆ టైటిల్ పెట్టుకొని మళ్ళీ ఏం చెప్తున్నాం, అదే ఈ సినిమాకు మూలం, అదే ఈ సినిమాకు ప్రాణం, అదే ఈ సినిమాకు గుండెకాయ. ఇది నేరాలకు సంబంధించిన హెచ్చరిక కాదు, ద్రోహాలకు సంబంధించిన హెచ్చరిక కాదు, జేబు దొంగల కోసమో ఇంకోటి కోసం సంబంధించిన హెచ్చరిక కాదు. ఇది మానవీయ కోణంతో చేస్తున్న హెచ్చరిక. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో ఆ సదరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మానవీయ కోణంతో చేస్తున్న హెచ్చరిక పోలీస్ వారి హెచ్చరిక. ఇది ఈ కథకు సంబంధించి ఇంతకంటే ఎక్కువ డీప్గా చెప్పకూడదు కాబట్టి ఒక్క మాటలో చెప్తున్న విషయం ఇది. అయితే మరి అంటే ఈ రోజున్న కమర్షియల్ నేపథ్యంలో సందేశాలు, ఉపన్యాసాలు, మీటింగ్లు, వీటికి జనాలు ఆమడ దూరంగా ఉంటున్న నేపథ్యంలో మీరు ఈ సినిమాను సందేశాత్మకంగా లేదా ఒక మీటింగ్ లాగా, ఒక ఉపన్యాసం లాగా, ఒక హితబోధ లాగా, ఒక నీతి సూక్తి లాగా చేశారంటే లేదు. ఎందుకంటే లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి మా నిర్మాత గారు దీన్ని ఏం పెట్టి ఉన్నారు. ఒక నీతి చెప్పడం కోసమో, ఒక సందేశం చెప్పడం కోసం మాత్రమే సినిమా తీయాల్సిన అవసరం లేదు, మాత్రమే సినిమాకు 2 కోట్లు, 3 కోట్లు, ఇన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజుల్లో సినిమా థియేటర్కు జనాలు రావడమే కష్టమైన ఈ రోజుల్లో సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించడానికి, ప్రేక్షకులను తీసుకురావడానికి, వచ్చిన ప్రేక్షకులు సాటిస్ఫైగా బయటికి వెళ్ళడానికి, చప్పట్లు కొట్టుకుంటూ బయటికి వెళ్ళడానికి, అదే ఒక గొప్ప సినిమా తీశారు, గొప్ప సినిమా చూసావు, సినిమా చూడమే కాకుండా ఈ సినిమాకు వచ్చి 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక మంచి మెసేజ్తో, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి నిర్ణయంతో, కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ మానవతా విలువలను కాపాడుకోవాలన్న ఒక లక్ష్యంతో ఈ సినిమా నుంచి బయటికి వెళ్తారని నమ్మకాన్ని మాత్రం ఒక డైరెక్టర్గా నేను ఇవ్వగలను. వర్గ సమర సమాజాన కల కోసం కలవాదం, కలవారికి అంకితం, కళావనికి కలంకం, జన ప్రయోజనం గమ్యం, సుదన కళా ప్రయోజనం, చైతన్యమే మా సాధన, ఉద్యమమే మా ధ్యేయం, సామాజిక సేవే మా లక్ష్యం అనే ఒక సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవాళి ముంగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వచ్చిన బిడ్డగా
నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను, ఈ సినిమా అందరినీ సాటిస్ఫై చేస్తుంది. అన్ని వర్గాల కోసం, యువతరాన్ని, విద్యార్థి లోకాన్ని, రైతులను, కార్మికులను, వృద్ధులను, ఇంకా ఇంకా డీప్గా చెప్పాలంటే ఈ సమాజం నుంచి వెలువయ్యబడ్డ హిజ్రా వర్గానికి సంబంధించిన సోదర సోదరిమణులను కూడా ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఉన్న తక్కువ పీరియడ్లో నిమిషాలు లెక్క పెట్టుకుంటూ, సెకండ్లు లెక్క పెట్టుకుంటూ, ప్రతి కొత్త రకంగా ఈ సమాజానికి దర్పణంగా అన్ని పాత్రలను టచ్ చేసుకుంటూ తీసాం. మిత్రులారా, రేపు 18వ తారీఖున మీ అందరి ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ ఈ ఈ సినిమా యొక్క లక్ష్యాన్ని, ఈ సినిమా వెనుక మేము పడ్డ కష్టం, శ్రమ గుర్తించిన 2 రాష్ట్రాల్లో ఉన్న సోదరులు, అది సినిమా లవర్స్ కానివ్వండి, లక్కీగా నేను చాలా కాలం పాటు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా సంఘాలు, నాటక సమాజాలు, అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రచయితల సంఘాలు అందరితో మమేకమై వారితో పాటు ప్రయాణం చేస్తూ, వారి గ్రూపులలో ఉంటూ ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి సమాచారం అందజేస్తున్నప్పుడు దాదాపు 500 నుంచి 1000 మంది ఒక టీంగా ఏర్పడి ఈ సినిమాను తమ సినిమాగా భావించి నేను ఇక్కడి నుంచి పంపించే ప్రతి మెసేజ్ని, ప్రతి సందేశాన్ని ఎప్పటికప్పుడు జనబాహుల్యంలో తీసుకెళ్తూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారందరికీ ఈ సభావేదిక నుంచి సినిమా విడుదల సందర్భంగా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. సోదరులారా, మిత్రులారా, ఈ మీడియా ద్వారా రేపు మీరు ఇంకో కాసేపట్లో చూడబోతున్నారు. ఇన్నాళ్ళ పాటు మీరు చేస్తున్న సేవ, సహాయం, ప్రచారం, ఈ సినిమా నిలబెట్టడం కోసం మన తరపున ఒక వ్యక్తి సినిమా ప్రపంచంలో ఉంటూ ఒక సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు, ఒక గొప్ప సినిమాను మనకు తీసుకొస్తున్నాడు. మేము చేయగలిగింది ఒక మెసేజ్ పెట్టడమే, ఒక ప్రాపగండా చేయడమే, లేకపోతే ఒక పోస్టర్ పెట్టడమే, లేకపోతే రేపు సినిమాకు థియేటర్కి జనాన్ని తీసుకురావడమే. అని సినిమాను నిజంగా ఈరోజు సినిమాకు రావడమే కష్టంగా ఉండి, సినిమా కోసం 200 రూపాయలు 300 రూపాయలు జేబులను తీసి ఖర్చు పెట్టడానికి బాధపడుతున్న రోజుల్లో నిన్న నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. అన్నా, మా తరపు నుంచి 150 టికెట్లు. ఇప్పుడే నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది, 3 ఫోన్ చేశారు. ఒక టికెట్ తీసుకుని పోవడం కాదు, నేను ఈరోజు 70 టికెట్లు కొంటున్నాను, థియేటర్ పేరు చెప్పండి. నేను 100 టికెట్లు కొంటున్నాను, థియేటర్ పేరు చెప్పండి, నా ముందే తీసుకోవాలి అంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే ఏడుపు వస్తుంది. కళ్ళలో ఆనంద బాష్పాలని చెప్పాలో లేక తృప్తి. ఇన్నాళ్ళు పడ్డ శ్రమ, ఒక 9 నెలల పాటు కడుపున మోసిన ఒక తల్లి తన బిడ్డను చూసుకోవడం కోసం, ఆ బిడ్డ ఎంత అందంగా పుడుతుందో, ఏ విధంగా కేరింతలు కొడుతుందో, ఎలా పరిగెడుతుందో అనే ఒక తపనతో, ఆశతో ఎదురు చూస్తుందో, ఒక డైరెక్టర్గా, ఒక కథకుడిగా నిజంగా ఆ ఫీల్తో ఉన్నాను. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి, లేదా సినిమా పరిశ్రమ వచ్చినప్పటి నుంచి పాత్రికేయ మిత్రులు నిజంగా నన్ను ఎంతగా తన హక్కును చేర్చుకున్నారు, ఎంతగా తన బిడ్డగా నన్ను తీసుకున్నారు, తన సోదరుడిగా తీసుకున్నారు. అలాగే 2 రాష్ట్రాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకుల లోకానికి, అలాగే థియేటర్ యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఏంటి మనం అడగలేదు, మేము థియేటర్లు ఇచ్చేవాళ్ళం కదా అంటున్నారు. ఈరోజు థియేటర్లు దొరకడం కష్టంగా ఉన్న రోజుల్లో, సినిమాకు జనాలను రావడం కష్టంగా ఉన్న రోజుల్లో, నిన్న మొన్నకు నిజంగా ఒక వారం రోజుల్లో చాలా భయపడ్డా. ఎలా ఉంటుందో ఇన్నాళ్ళ కష్టం ఒక్క రోజులో, రేపు 18వ తారీఖు మార్నింగ్ షో పడ్డ నిమిషంలోనే మన బతుకులు రిజల్ట్ బయటపడుతుంది అని భయపడుతుంది. నిజంగా భయపడ్డానండి, నిజంగా నిద్రలేదు. ప్రామిస్, ఎప్పుడు పడుకున్నా తెల్లారుజామున ఒక 3ంటికి 4ంటికి నిద్రపోయేవాడిని, ఉలిక్కిపడి లేచేవాడిని. నా లైఫ్లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, లాఠీ దెబ్బలు, పోలీసులు, ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు నేను నిద్రకు దూరం కాలేదు, ఏ ఉద్యమంలో కూడా. కానీ ఇది ఉద్యమం కంటే గొప్పగా, ఎందుకంటే నా ఒక్కడి లైఫ్ ఇదే కాదు. ఈ సినిమాలో మా నిర్మాత గారు, వారి కుటుంబం, అలాగే దీనికి పనిచేసిన చాలామంది నటులు, టెక్నీషియన్స్, నిజంగా వాళ్ళందరూ కూడా సినిమా తల్లి పారాణి దిద్దడం కోసం కొన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి సినిమా పరిశ్రమలు ఉంటూ, అవకాశాల కోసం ఎక్కిన మెట్లు, దిగిన మెట్లు తిరుగుతూ ఎంతో కష్టపడుతున్న వాళ్ళు, నాకు తెలుసు, నాతో పాటు ప్రయాణం ప్రారంభించి చేస్తున్న అనేక మంది మిత్రులు, సోదరులు, వాళ్ళందరికీ ఇందులో అవకాశం కల్పించాం. వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆశతో ఉన్నారు. దయచేసి మా అందరి ఆశలు మీ ప్రేమతో, రేపు మీరు చూపించబోయే ప్రేమతో ఉంటుంది. మరొకసారి చివరిసారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పాత్రికేయ మిత్రులు కానీ, ప్రేక్షకులు కానీ ఒక మంచి సినిమా మీ ముందు తీసుకొస్తున్నాం. ఇన్నాళ్ళు ఎంత ప్రేమ చూశారో ఆదరించండి, హక్కును చేర్చుకోండి. మీ ఫేస్బుక్లలో, మీ టోటల్గా మీ సినిమా, మీ అన్ని సోషల్ మీడియా, అన్ని మాధ్యమాల్లో మా సినిమా గురించి ప్రమోట్ చేయండి. సినిమా ఫస్ట్ డేనే ఒక శుభవార్తను మా చెవులకు వినిపించండి. థ్యాంక్ యూ సో మచ్.